ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మేయర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్స్, స్థానిక కార్పొరేటర్స్, వేదిక మీద ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, సోదరిమారులు, పాత్రిక సహోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ఆదేశాల మేరకు ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర. స్వచ్ఛమైన ఒక ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి మనము ముందడుగు వేస్తున్నాము. 2047లో మన రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలి. మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారాలి అనే ఒక ప్రణాళిక వేసుకొని మనం ముందడుగు వేస్తున్నాము. దానికి బేసిక్ ఫ్యాక్టర్ ఒకటి హెల్ప్ చేస్తుందంటే అది పరిసరాల శుభ్రత. మన వాతావరణం, మన సరౌండింగ్స్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఆ విధంగానే మన అభివృద్ధి కూడా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మన రాష్ట్రంలో ఒక పెట్టుబడి రావాలంటే కూడా ఇక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ చూసేది ఫస్ట్ థింగ్ అదే. ఇక్కడ ఉన్న నగరాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్న గాలి ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. ఊరుకునే ఎవరు వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది పెట్టడం జరగదు. మన రాష్ట్రం తీసుకుంటే కూడా విశాఖపట్నంలో ఎక్కువ మంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే కేవలం మనము పరిశుభ్రతలో మిగతా ప్రాంతం కన్నా ముందుగా ఉండడం వల్లనే. దేశవ్యాప్తంగా 4వ స్థానంలో ఇప్పుడు ఉన్నాము. కమిషనర్ గారు చెప్పినట్టు ఇండోర్ లాగా మనం మొదటి స్థానానికి వెళ్ళాలంటే మనం అందరిలో కూడా ఆ మార్పు అనేది రావాలి. ఆ బిహేవియరల్ చేంజ్ లేకపోతే మనము ఈ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి ఎదిగే అవకాశం చాలా తక్కువ. సో దీనికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని ప్రతి నెల కూడా 3వ శనివారం ఒక థీమ్లో మనమందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కమిషనర్ గారు చెప్పినట్టు ప్రజల యొక్క భాగస్వామ్యం లేకపోతే, ప్రజల యొక్క సహకారం లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. మీ యొక్క పూర్తి స్థాయి సహకారం, ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప ఆ కార్యక్రమం ఎప్పుడు కూడా ఏ యాక్టివిటీ కూడా సక్సెస్ అయినట్టు హిస్టరీలో లేవు. సో ఈ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా చాలా కీలకం. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఈ నగర ప్రజలుగా మేమేం చేయాలని. ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ నగరాన్ని ఓనప్ చేసుకోండి. మీ నగరాన్ని మీ నగరంగా, మీ ఇల్లు ఎలా భావిస్తున్నారో ఈ నగరాన్ని కూడా మా నగరం అనే ఒక గర్వంతో చెప్పుకునే విధంగా మీరు అందరూ కూడా ఓనప్ చేసుకోవాలి. ప్రతి అంశాల మీద మనం అందరూ కూడా దృష్టి సాధించాలి. ప్లాస్టిక్ నిషేధం గురించి చెప్పారు కమిషనర్ గారు. దాంట్లో మీ వంతు కాంట్రిబ్యూషన్ ఏం చేయగలరు? మనము ఈ రీయూసబుల్ ప్లాస్టిక్ వాడగలమా? వ్యక్తిగతంగా నా ఇంట్లో రీయూసబుల్ ప్లాస్టిక్ వాడేటట్టు, అదేవిధంగా నేను ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ చేయకుండా చర్యలు తీసుకునేటట్టు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. దెన్ మీ పర్సనల్ హైజీన్, మనము సరౌండింగ్స్ గురించి మాట్లాడుతున్నాము, వీధుల గురించి మాట్లాడుతున్నాము, వార్డుల గురించి మాట్లాడుకుంటున్నాము. బట్ వ్యక్తిగతంగా మీరు పరిశుభ్రంగా ఉన్నారా అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీ ఇంటి
పరిధిలో ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకునే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. సో నా ఇల్లు, నా వీధి, నా వార్డు అంతా మనదే, మా నగరం బాగుంటే మనం అందరూ బాగుంటాం అనే మార్పు మన అందరి మధ్యలో రావాలి. అది మిగతా ప్రాంతానికి మన దగ్గర చాలా వరకు ఉంది, నేను లేనట్లేదు. అందుకే మనం 4వ స్థానానికి వచ్చాము. బట్ 4 నుంచి 1 వెళ్ళడం అంత ఈజీ కాదు. అది ప్రతి ఒక్కరూ మనం కష్టపడితే తప్ప అది జరగదు. ఇప్పుడే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఇండోర్ నగరంలో ఒక ఆటో ఎక్కితే కూడా ఆ డ్రైవర్ చెప్తారంట, ఏదైనా వేస్ట్ వేయాలంటే ఆటోలోనే డస్ట్బిన్ ఉంది, దాంట్లో వేయండి అని. అలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. మనము బయట దేశానికి వెళ్ళేటప్పుడు కాన్షియస్గా మనము అడుగుతాము, ఎక్కడ సింగపూర్ వెళ్తే, దుబాయ్ వెళ్తే, ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఫైన్ వేస్తారు, జైలు శిక్ష కూడా పడుతుంది. అక్కడ వెళ్తే మనము అన్ని రూల్స్ పాటిస్తాం. అదే మన నగరానికి వచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మనము ప్రవర్తనిస్తాం. అది మారాలి. మన రాష్ట్రం బాగుపడాలి, మన దేశ బాగుపడాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దెన్ మీ అందరూ సహకారంతో రాబోయే రోజున మనము ప్రతి 3వ శనివారం కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ శనివారం మనము పార్క్స్ అన్నీ కూడా క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో నగర ప్రాంతంలో పార్క్స్ అన్నింటిలో కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. మన పంచాయత్స్, మన జిల్లాల్లో ఉన్న 79 పంచాయతీల్లో కూడా ఉన్న వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతున్నది. డ్రైన్స్ అన్నీ కూడా మనము క్లీన్ చేపించుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ మా కలెక్టరేట్లో కూడా ప్రతి ఒక్క గదిల్లో ఈ పరిశుభ్రత కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. కలెక్టరేట్ మాత్రం కాకుండా జిల్లాలో ఉన్న అన్ని శాఖకు సంబంధించిన ఆఫీస్ అన్నిట్లో కూడా మనము ఈ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ ఇంటిని ప్రతి 3వ శనివారం మీరు క్లీన్ చేసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా చాలా యాక్టివ్ ఎన్జిఓస్ ఉన్నాయి మన నగరంలో. అదేవిధంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వారు అందరూ కూడా జాతీయ స్థాయిలో గుర్తు పొందిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, వాటర్ కన్సర్వేషన్లో వాళ్ళు అవార్డ్స్ కూడా తెచ్చుకున్నారు. అలాంటి సంస్థలు మన నగరంలో చాలా ఉన్నాయి. మనం దాని వెనక అది ఒక గర్వకారణం. సో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. మన వార్డు మధ్యలో కూడా మనకు ఉన్న 98 వార్డ్స్ మధ్యలో కూడా ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలనే ఉద్దేశంతో ఒక పోటీలుగా ఏర్పాటు చేయాలి. ప్రతి నెల కూడా మంచి పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్న వార్డుకి బెస్ట్ వార్డ్ అవార్డు ఇవ్వాలని కమిషనర్ గారికి కోరడం జరిగింది. కమిషనర్ గారు కూడా చేద్దామని చెప్పారు. సో ఈ గెలుపు పొందే వార్డుకి 5 లక్షల వరకు వర్క్స్, అక్కడ కావాల్సిన ఆ వార్డుకు కావాల్సిన కమ్యూనిటీ హాల్లో చిన్న మరామతు పనులు కావచ్చు, చిన్న డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు శాంక్షన్ చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఆ బాగా పనిచేస్తున్న శానిటేషన్ సెక్రటరీ 4గురికి 5,000 చొప్పున క్యాష్ ప్రైజ్ కూడా ఇద్దామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి మోటివేషన్గా అన్ని వార్డ్స్కు ఉండాలి. ప్రతి వార్డు కూడా ఆ గెలుపు పొందాలని ఉద్దేశంతో కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో రాబోయే రోజున మన విశాఖ నగరం అన్ని రంగాల్లో ముందు ఉండడానికి ఈ స్వచ్ఛత అనేది చాలా చాలా కీలకం. మీ అందరూ పేపర్లు చదివి ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి వారు 10 చెప్పేవారు. విశాఖపట్నం మన రాష్ట్రానికి తలమానికం. ఇక్కడ టీసీఎస్ అదేవిధంగా వివిధ సంస్థలు ఒక పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో మన నగరం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మనము తీసుకురావాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా టూరిస్ట్ అట్రాక్షన్ కూడా మనకు ఎన్నో మంచి టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. బట్ విదేశాల నుంచి వచ్చే టూరిస్ట్ తక్కువ. మనము పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు డాలర్స్లో ఖర్చు పెడతారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది మన నగరానికి రావాలంటే మన నగరానికి
ఒక గుర్తింపు ఉండాలి. ఇది క్లీనెస్ట్ సిటీ, ఇక్కడ వస్తే ప్రజలు బాగా చూసుకుంటారు, మా ఇంటూ బంధువులాగా చూసుకుంటారు అనే ఒక మెసేజ్ మనము ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కూడా ఒక ఫౌండేషన్గా అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఎన్నో మంచి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, మీ ఒక్క సహకారం లేకుండా, మీ ఒక్క పార్టిసిపేషన్ లేకుండా అవన్నీ కూడా ఫలితం ఇవ్వదని మీకు తెలుసు. సో దయచేసి మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేసి మనము అనుకున్న స్వర్ణ ఆంధ్రాన్ని సాధించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి, అదేవిధంగా మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.